వెల్కమ్ టు మెగారన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో విద్యాభివృద్ధిపై జరుగుతున్న తీవ్రస్థాయి చర్చకు కారణమైన ఆ నివేదిక అసలు ఏం తేల్చింది? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం సాధించిన ప్రగతి ఏ మేరకు ఉంది? విద్యార్థుల నమోదులో అద్భుతమైన వృద్ధి ఏ పార్టీ హయాంలో సాధ్యమైంది? అక్షర సేద్యంలో తెలంగాణను దేశంలోనే అగ్రపథంలో నిలిపింది బీఆర్ఎస్ఆ లేక కాంగ్రెస్ఆ? తెలంగాణలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై వస్తున్న ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ గట్టి జవాబునిచ్చింది. స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా పేరిట విడుదల చేసిన నివేదిక విద్యారంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని కళ్లకు కట్టింది. కేసీఆర్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందన్న విపక్షాల విమర్శలు పచ్చి అబద్దాలని ఈ గణాంకాలు నిరూపించాయి. 2014 నుంచి 2024 వరకు జరిగిన విద్యా విప్లవం రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసింది. అసత్య ప్రచారాలు చేసే వారికి ఈ నివేదిక ఒక చెంపపెట్టుగా మారింది. పాఠశాలలో విద్యార్థుల నమోదు రేట్లో తెలంగాణ జాతీయ సగటును మించి రికార్డు సృష్టించింది. 2014లో ప్రాథమిక స్థాయిలో 105% ఉన్న నమోదు రేటు ఇప్పుడు ఏకంగా 114% చేరింది. ప్రాథమికోన్నత స్థాయిలోనూ 11.6% వృద్ధిని సాధించి దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. హయ్యర్ సెకండరీ విభాగాల్లో నమోదు రేటు 49% నుంచి తెలంగాణలో బాలికల విద్యకు కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ప్రాధాన్యత అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. సెకండరీ స్థాయిలో బాలికల నమోదు రేటు 10 ఏళ్లలో 78% నుంచి ఏకంగా 101.5%కి పెరిగింది. హయ్యర్ సెకండరీలోనూ 49% నుంచి 71%కి చేరుకొని కొత్త చరిత్రను లిఖించింది. ఆడపిల్లల చదువు కోసం ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే ఈ ఘనత సాధ్యమైంది. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ బాలికలు విద్యలో ఎంతో ముందున్నారని నీతి ఆయోగ్ వెల్లడించింది. ప్రాథమిక స్థాయిలో బడి మానేసే వారి సంఖ్యను 0కు తగ్గించి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. విద్యార్థులు ఒక దశ నుంచి మరో దశకు వెళ్లే ట్రాన్సిషన్ రేట్లోనూ రాష్ట్రం అద్భుతమైన పనితీరు కనబరిచింది. ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత స్థాయికి 99.9% విద్యార్థులు సాఫీగా వెళ్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన వసతులు, భోజన సౌకర్యం విద్యార్థులను బడికి రప్పించటంలో విజయవంతమయ్యాయి. చిన్నారులకు అక్షర జ్ఞానాన్ని అందించటంలో తెలంగాణ ఇప్పుడు అగ్రపథంలో దూసుకుపోతోంది. విద్యా నాణ్యత పెరగాలంటే ఉపాధ్యాయుల సంఖ్య సరిపడా ఉండాలి. ఈ విషయంలో తెలంగాణ జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉంది. దేశవ్యాప్తంగా సగటున ప్రతి 26 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండగా తెలంగాణలో ప్రతి 22 మందికి ఒక టీచర్ ఉన్నారు. మెరుగైన నిష్పత్తి వల్ల విద్యార్థులపై ఉపాధ్యాయులు వ్యక్తిగత శ్రద్ధ చూపే అవకాశం కలిగింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచడంలో కేసీఆర్ ప్రభుత్వం కృతకృత్యమైంది. బోధన రంగంలో తెలంగాణ సాధించిన ఈ ప్రగతిని నీతి ఆయోగ్ ప్రత్యేకంగా ప్రశంసించింది. డిజిటల్ విద్యారంగంలో తెలంగాణ ప్రభంజనం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని 86% పాఠశాలలకు కంప్యూటర్ సౌకర్యాన్ని కల్పించి దేశంలోనే అగ్రభాగంలో నిలిచింది. జాతీయ సగటు కేవలం 51.5%గా ఉంటే తెలంగాణ దానికి ఎంతో ఎత్తులో ఉండటం గమనార్హం. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కూడా కంప్యూటర్ జ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 38% బడుల్లో ఇప్పటికే స్మార్ట్ క్లాస్ రూమ్లు అందుబాటులోకి వచ్చి విద్యాబోధనను ఆధునీకరించాయి. గత 10 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 98.4% స్కూళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించి తెలంగాణ జాతీయ సగటును దాటేసింది. మరుగుదొడ్ల సౌకర్యంలోనూ గణనీయమైన అభివృద్ధి నమోదైంది. బాలుర మరుగుదొడ్లు 86%కి, బాలికల మరుగుదొడ్లు 92%కి పెరిగాయి. తాగునీరు, కరెంటు, నాణ్యమైన భవనాలతో ప్రభుత్వ బడులు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారయ్యాయి. మన ఊరు మనబడి వంటి పథకాలు విద్యా వ్యవస్థలో మౌలిక మార్పులు తెచ్చాయి. కేవలం వస్తువులు పెంచడమే కాదు, విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. భాషా సామర్థ్యంలో జాతీయ సగటు 54.2% ఉంటే తెలంగాణ విద్యార్థులు 58.6%తో సత్తా చాటారు.
గణిత సామర్థ్యంలోనూ జాతీయ సగటు కంటే మెరుగ్గా 53.1% స్కోర్ సాధించారు. పాఠశాలలో విద్యాబోధన నాణ్యతగా సాగుతోందని చెప్పడానికి నీతి ఆయోగ్ ఇచ్చిన ఈ లెక్కలే సాక్ష్యం. గురుకులాల ఏర్పాటు ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిన ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ ఇంటర్నెట్ సదుపాయంలో మాత్రం కొంత వెనకబడి ఉంది. రాష్ట్రంలోని 43.3% బడుల్లో ఇంటర్నెట్ ఉండగా జాతీయ సగటు 63%గా ఉంది. అలాగే దివ్యాంగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్ల కల్పన కేవలం 6.8%కే పరిమితం కావడం ఆందోళన కలిగించే అంశం. అయితే దివ్యాంగుల కోసం ర్యాంపుల ఏర్పాటు 28% నుంచి 76%కి పెరగడం సానుకూల పరిణామం. ఈ లోపాలను సరిదిద్దుకుంటే తెలంగాణ విద్యా వ్యవస్థ సంపూర్ణమైన మార్పును సాధించినట్లవుతుంది. ఒకట్రెండు చిన్న లోపాలను మినహాయిస్తే పాఠశాల విద్యలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని నీతి ఆయోగ్ తేల్చి చెప్పింది. కేసీఆర్ గారి చిత్తశుద్ధి, 10 ఏళ్ల నిర్విరామ కృషి ఫలితంగానే ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించిన వారికి ఈ నివేదిక వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపింది. అక్షర సేద్యంలో దేశంలోనే అగ్రపథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సృష్టించడం ఖాయం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన విద్యారంగానికి ఒక స్వర్ణయుగం అని ఈ నివేదికతో మరోసారి స్పష్టమైంది. రాజకీయ రంగు పులమకుండా వాస్తవాలను పరిశీలిస్తే తెలంగాణ విద్యారంగం 10 ఏళ్లలో ఒక స్వర్ణయుగాన్ని చూసిందని నీతి ఆయోగ్ గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వ బడులు బలోపేతం కావడమే కాదు, పేద విద్యార్థుల తలరాతను మార్చే విద్యా విప్లవం రాష్ట్రంలో విజయవంతంగా సాగిందని ఈ నివేదిక అక్షర సత్యంగా నిలిచింది.